విజయం కొందరికి అది వారసత్వంగా వస్తుంది, మరికొందరికి అదృష్టంతో దక్కుతుంది. కానీ కొందరు మాత్రం శూన్యం నుంచి మొదలై తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటారు. హర్యానాలోని రోహ్టక్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సాధారణ అబ్బాయి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. చేతిలో ఒక కెమెరా, చెప్పడానికి కొన్ని విషయాలు అంతే. కానీ ఈరోజు భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యూట్యూబర్లలో ఒకడు. కోట్ల మంది ఫాలోవర్స్, సోషల్ మీడియాలో ఒక సంచలనం. అతనే ధ్రువరాథి. ఈరోజు మన కొత్త సిరీస్ ద ఆర్డినరీ పర్సన్ విత్ ఎక్స్ట్రాడినరీ సక్సెస్ లో మొదటి ఎపిసోడ్. ధ్రువరాథి ప్రయాణం గురించి, ఒక సామాన్యుడు డిజిటల్ ప్రపంచంలో రారాజుగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రార్థన. అతని బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, సామాన్యమైన ఆరంభం. ధ్రువరాథి 1994లో హర్యానాలో జన్మించారు. అతనిది ఒక విద్యావంతులైన కుటుంబం. ప్రాథమిక విద్య తర్వాత ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్ళాడు. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రెన్యూవబుల్ ఎనర్జీలో మాస్టర్స్ చేశాడు. అందరిలానే డిగ్రీ నుంచి ఉద్యోగం, సెటిల్డ్ లైఫ్ అదే అతని దారి అనుకున్నారు. కానీ అతని ఆసక్తి మరోవైపు ఉంది. 2014 ప్రాంతంలో యూట్యూబ్ ఇంకా ఇండియాలో పెద్దగా ఊపందుకొని సమయం అది. ధ్రువ్ తన ప్రయాణాన్ని గురించి, తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. మొదట్లో అవి కేవలం సాధారణ ట్రావెల్ వీడియోలు లేదా చిన్న చిన్న విషయాలపై తీసిన వీడియోలే. ఏమాత్రం ప్రొఫెషనల్ ఎడిటింగ్ కానీ, హై ఎండ్ కెమెరాలు కానీ లేవు. కేవలం ఒక సామాన్య యువకుడు ఆలోచన మాత్రమే. విజయక్షేత్రం అతను ఎంచుకున్న దారి. మరి ఆ సాధారణ ట్రావెల్ బ్లాగర్ ఇంత పెద్ద ఎడ్యుకేటర్ ఎలా అయ్యాడు? అతని విజయ రహస్యం ఏమిటి? అక్కడే ఉంది ధ్రువరాథి ప్రత్యేకత. అతను ఎంచుకున్న సక్సెస్ టెరిటరీ కాంప్లెక్స్ టు సింపుల్. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సమస్యలు, చరిత్ర ఇలాంటి క్లిష్టమైన విషయాలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. కానీ ధ్రువ్ దాన్ని తన బలంగా మార్చుకున్నాడు. డీప్ రీసెర్చ్, ఏ విషయంలోనైనా మాట్లాడే ముందు లోతైన పరిశోధన చేయడం అతని ప్రత్యేకత. డేటా మరియు వాస్తవాలు, కేవలం అభిప్రాయాలు కాకుండా ఒక ప్రభుత్వ డేటా రిపోర్టులు మరియు వాస్తవాలతో మాట్లాడడం. సింపుల్ ఎక్స్ప్లెనేషన్. అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా కష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా వివరించడం. ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలను భిన్నంగా ఒక ఆల్టర్నేటివ్ వాయిస్గా ధ్రువరాథి ఎదిగాడు. వివాదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా తనదైన శైలిని మాత్రం వదలలేదు. అదే అతన్ని లక్షల నుండి కోట్ల మందికి చేరువ చేసింది. ఫేమ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఈరోజు ధ్రువరాథి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, డిజిటల్ ఇండియాలో ఒక బ్రాండ్. అతని గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అతని ప్రధాన యూట్యూబ్ ఛానల్కు 3 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్, అదే 30 మిలియన్లు. అతని ట్రావెల్ బ్లాగ్, షార్ట్స్ ఛానల్స్ కలిపితే మరో 1/2 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతని యూట్యూబ్ ఛానల్కు నెలకు 5 కోట్ల వ్యూస్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అదే ఎక్స్, ఫేస్బుక్లలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. కేవలం సంఖ్యలే కాదు, అతని ఇన్ఫ్లుయెన్స్ కూడా అసాధారణం. ఈరోజు భారతీయ యువత ఆలోచన విధానాన్ని, కరెంట్ అఫైర్స్ పై వారి అభిప్రాయాలను ప్రభావితం చేయగల అతి తక్కువ మంది డిజిటల్ క్రియేటర్లో ధ్రువరాథి ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అతని వీడియో వస్తే చాలు, అది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఫైనల్గా వీడియో ముగించే ముందు మా వెబ్సైట్ విజిట్ చేయమని మనవి చేస్తున్నాం. ఒక సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థి జర్మనీలోని తన గదిలో కూర్చొని రికార్డు చేసిన వీడియోలతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారతదేశంలోని యువతకు ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం నిజంగా అసాధారణం కదా. ధ్రువరాథి ప్రయాణం మనందరికీ నేర్పించే పాఠం ఒకటే. మీ కంటెంట్లో దమ్ముంటే, మీరు చెప్పే విషయంలో నిజాయితీ, క్లారిటీ ఉంటే, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి చేరాలన్నదే ముఖ్యం. ఇది ఒక సామాన్యుడి అసాధారణ విజయం. మీకు ఈ వీడియో నచ్చిందా? ధ్రువరాథి సక్సెస్ జర్నీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథనాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.